హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లాలి పేరు సుమలత. పచ్చని సంసారాన్ని చేతులారా చిత్తు చేసుకుంది. పరాయి మగాడి మోజులో పడి కట్టుకున్న భర్తకు ద్రోహం చేసిన మహిళ ఆమె. సినిమా స్టోరీలను అల్లడంలో ఎక్స్పర్ట్. చివరకు ఆమె అల్లినది కట్టు కథ అని తెలిసి గుడ్లు తేలేశారు అత్తింటివారు. ఇప్పటి వరకు అమాయకురాలు అనుకున్నారు, కానీ ఆ తర్వాతే వారికి మబ్బులు వీడాయి. చివరకు ఇంతకు తెగించడంపై నోరెళ్లబెట్టారు అత్తామామలు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చి ఓ నాటకం ఆడింది సుమలత. కానీ ఆమెను సెల్ ఫోన్ పట్టించింది. ఇంతకీ ఏం జరిగింది, ఏం చేసింది ఆ మహా ఇల్లాలు? చూద్దాం పదండి. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన చెట్టుమాల ఆశీర్వాదం జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి అందమైన భార్య ఉంది. ఆమె పేరే సుమలత. పెళ్లైన కొన్నాళ్లు బాగానే ఉన్న సుమలత పచ్చని సంసారంలో తానే చిచ్చు పెట్టుకుంది. గత కొంతకాలంగా నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసింది. అతడు అడ్డు తొలగించుకోవాలనుకుంది సుమలత. ఈ క్రమంలో ఈ నెల 1న రాత్రి భర్త నిద్రిస్తూ ఉండగా ప్రియుడితో కలిసి అతడి మెడకు వైరు బిగించి హత్య చేసింది. అతి దారుణంగా భర్తను చంపేసింది. ఆ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఏమీ జరగనట్లుగా అత్త మామలను నిద్రలేపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. తనకు అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆమె మాటలు నిజమని నమ్మిన అత్తమామలు పోలీసులను ఆశ్రయించకుండా అతడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఇటీవల సుమలత భర్తను చంపుతూ ఉండగా తీసిన కొన్ని వీడియోలు ఆమె మొబైల్లో ఉన్నట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. అక్కడే ఓ అనుమానం రావచ్చు మీకు, అసలు భర్తను చంపిన వీడియోలు ఎక్కడవి, ఆమె మొబైల్లోకి ఎలా వచ్చాయి అని. అయితే భర్తను చంపుతూ ఉండగా సుమలత వీడియోలు తీసుకొని వాటిని అపురూపంగా దాచుకుంది. అవే ఆమె బండారాన్ని బయటపెట్టాయి. ఏదో సందర్భంలో సుమలత అత్తామామలు ఫోన్ చూడగా వారి కంట్లో పడ్డాయి ఆ వీడియోలు. ఇక దీంతో ఆమెను ఈ విషయంపై నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తను హతమార్చినట్లు అంగీకరించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.